నాకు మన తెలుగు వాళ్ళందరినీ ఫ్లైట్‌లో ఫాలో అయ్యే ప్రొసీజర్స్ కానీ, లేకపోతే ఎయిర్‌పోర్ట్ ఇన్ఫర్మేషన్ కానీ పూర్తిగా అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. నేను ఈరోజు మాట్లాడబోతున్న టాపిక్ అందరికీ తెలిసిందే. కానీ తెలిసి కూడా మనం ఫాలో అవ్వం. సో దాని గురించి ఈరోజు నేను మాట్లాడతాను. హే బై ద వే, ఇది మన హైదరాబాద్ ల్యాండింగ్ వ్యూ. ఎంత బాగుందో చూసారా? నేను విండో సీట్లో కూర్చొని ప్యాసింజర్గా వచ్చే ప్రతిసారి మీ అందరిలాగే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతాను వ్యూ చూడడానికి. ఎస్పెషలీ మన హైదరాబాద్లో ల్యాండింగ్ వ్యూ అయితే నాకు చాలా నచ్చుతుంది. ఓకే, సో ఈరోజు టాపిక్ ఏంటంటే బ్యూటిఫుల్ వ్యూ చూస్తూ ల్యాండ్ అయిపోతాం. ల్యాండ్ అయిపోయిన వెంటనే ఎక్కడికి పరిగెట్టాలనుకుంటారు? ల్యాండ్ అయిన తర్వాత మనకు కూడా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి కదా. ఈ టాపిక్ విజువల్స్ రావడానికి కొన్ని సెకండ్స్ టైం ఉంది. సో అప్పటి వరకు ఈ వ్యూ ఎంజాయ్ చేయండి. ఫైనలీ హైదరాబాద్లో టచ్ డౌన్ అయ్యాం. టచ్ డౌన్ అయిన తర్వాత ఏ ఎయిర్పోర్ట్లో అయినా సరే మార్షల్ అండ్ గ్రౌండ్ స్టాఫ్ వీళ్ళ హెల్ప్ ద్వారా ఎయిర్క్రాఫ్ట్ అనేది బేలో కరెక్ట్గా పార్కింగ్ పొజిషన్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత వెంటనే లేవకూడదు. మీరు కనుక మధ్యలో లేసారనుకోండి, మాకు ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయంటే ఫర్మ్గా ఉండాలి మీతో, ఎందుకంటే ఇది సేఫ్టీ రిలేటెడ్ కాబట్టి. సో సేఫ్టీకి సర్వీస్కి మా టోన్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో అలాంటి టోన్ మీరు వినకూడదు అండ్ మాకు అలాంటి ఛాన్స్ ఇవ్వకూడదు అని అంటే సీట్ బెల్ట్ సైన్ని మీరు రెస్పెక్ట్ చేయాలి. బై ద వే, ఇక్కడ బయట చూడండి, ఇదంతా మన గ్రౌండ్ ఫ్లోర్. సో వీళ్ళే మీకోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా స్మూత్ రీప్లేనింగ్కి ప్రిపేర్ చేస్తారు. సో ఎయిర్క్రాఫ్ట్ సేఫ్గా పార్క్ అయిన తర్వాత ఇలా సీట్ బెల్ట్ సైన్ ఆఫ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీరు సురక్షితంగా లేచి వెళ్ళడమే కాదు, పరిగెట్టొచ్చు కూడా. ఇలాంటి వీడియోస్ మీ ఇంట్రెస్ట్ అయితే తప్పకుండా నన్ను ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.